హాయ్ అండి. మనం ఈరోజు హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దమ్ బిర్యానీ తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: కేజీ చికెన్ తీసుకొని కడిగి పెట్టుకున్నాను నేను. దాంట్లో కావాల్సిన సాల్ట్ 3 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూను, కారం 2 టేబుల్ స్పూన్లు, సాజీరా 2 టేబుల్ స్పూను, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూను, 3 టేబుల్ స్పూన్ల గరం మసాలా, ఆయిల్ 70 ml, ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఒక 5 మీడియం సైజు ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 1½ టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్టు, పుదీనా తగినంత, కొత్తిమీర తగినంత, పెరుగు 1/2 కేజీ, హాఫ్ చెక్క లెమన్. బిర్యానీ చేసుకునే గిన్నె ఇది అడుగు మందంగా ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. ఇందులోకి చికెన్ వేసుకొని సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, పెరుగు, లెమను, పుదీనా, కొత్తిమీర, ఆయిల్. ఇది ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఆయిల్ తీసుకోవాలి. మసాలా అంతా ముక్కలకి పట్టే వరకు గట్టిగా కలుపుకోవాలి. బాగా ఇలా అనుకుంటూ నలుపుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా కొద్దిగా సేపు కలిపాక మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మంచిగా నలిగే వరకు గట్టిగా నలుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా ముక్కలకి అంతా ఫ్రైడ్ ఆనియన్ మసాలా అంతా పట్టే వరకు కారం, ఉప్పు, పసుపు ఈ ముక్కలకి బాగా పడితేనే బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక ఒక ముక్కకి ఆనకుండా అన్ని వరుసన పేర్చుకోవాలి. ఇలా అన్ని పేర్చుకున్నాక సైడ్లు మొత్తం తుడుచుకోవాలి. ఎందుకంటే సైడ్ ఉన్నది అడుగు మాడుతుంది. అదంతా టిష్యూ పెట్టి తుడుద్దాం. ఇలా మొత్తం సైడ్లు మొత్తం టిష్యూతో తుడుచుకోవాలి. మూత పెట్టుకొని ఇప్పుడు 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈలోపు మనం బాస్మతి రైస్ ఉడికించుకున్నాము. నేను కేజీ బాస్మతి రైస్ 1 అవర్ ముందు కడిగి పక్కన పెట్టుకున్నాను. 1 కేజీ రైస్కి 2 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ సాల్ట్, అంటే చూసుకోవాలి సాల్ట్ సరిపోను. సాల్ట్ వేసుకున్నాక ఈ వాటర్ చూసుకుంటే మనం సముద్రపు నీళ్ళంత ఉప్పుగా ఉండాలి, అప్పుడు సరిపోతుంది బిర్యానీకి. సాజీరా 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ మసాలా 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, నెయ్యి కొద్దిగా, 2 బిర్యానీ ఆకులు ఇలా తుంచుకొని వేసుకోవాలి. 2 స్పూన్లు లెమన్ పోసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇక స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్నాను. మూత పెట్టి బాగా మరిగే వరకు మరగనిచ్చాలి. తర్వాత రైస్ వేసుకున్నాం. చూడండి ఇట్లా మరిగాక రైస్ అందులో యాడ్ వేసుకున్నాం. ఈ వాటర్ 100 ml అందులో ఇందాక ముందు కలిపి పెట్టుకున్న చికెన్లో వేసుకోవాలి. ఇలా ఇట్లా వాటర్ వేసుకున్నాక అడుగుకి వెళ్ళే వరకు చిన్నగా ఇలా కదిలిస్తే కిందికి వెళ్ళిపోతాయి వాటర్. అప్పుడు చికెన్ మంచిగా ఉడుకుతుంది. ఇలా ఉడుకు పట్టగానే ఒక లేయర్ వేసుకోవాలి. 50% అవుతుంది రైస్. ఇప్పుడు ఒక లేయర్ వేసుకోవాలి, ఎందుకంటే ఇంతకుముందు చికెన్లో వాటర్ వేసుకున్నాం కాబట్టి అప్పుడు ఉడుకుతుంది ఈ రైస్. ఇలా చల్లుకోవాలి. చూడండి ఇలా ఒక లేయర్ వేసుకొని ఇలా మొత్తం సాఫ్ట్గా అనుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా అంటే కట్ కావాలి, 80% ఉడికినట్టు. ఇప్పుడు మొత్తం ఇంకా రైస్ వేసుకున్నాం. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం, కొద్దిగా కొత్తిమీర, ఇంకొక లేయర్ వేసుకున్నాం.
ఇలా అంత సమానంగా ఇలా అనుకోవాలి. ఇంకొకసారి వేసుకుంటే అయిపోతుంది రైసు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, ఒక టీ స్పూను రోజ్ వాటర్ వేసుకోవాలి, ఒక టీ స్పూను కేవరా వాటర్ వేసుకోవాలి. హైదరాబాద్ దమ్ బిర్యానీ స్పెషల్కి ఈ కేవరా వాటర్ కంపల్సరీ ఉండాలి, దీంట్లోనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇలా పాతది మనం వాడని పెనం ఉంటుంది, అది ఎప్పుడు మనం దమ్ బిర్యానీ చేసుకున్నా వాడుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఈ పెనం వేడెక్కాక ఈ గిన్నెను పెట్టుకోవాలి. ఇలా గిన్నె పెట్టుకున్నాక దాని మీద ఒక 5 కేజీల బరువు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే చుట్టూ ఆట అయినా పెట్టుకోవచ్చు, ఎయిర్ అనేది బయటికి రాకుండా. తర్వాత 10 నిమిషాలు హైలో పెట్టుకోవాలి, 10 నిమిషాలు మీడియంలో పెట్టుకోవాలి, 10 నిమిషాలు లోలో పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయిందండి, బంద్ చేస్తున్నాను. 1 అవర్ వరకు మూత తీయకుండా అలానే ఉంచేయాలి. 1 అవర్ అయిందండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. జాగ్రత్తగా తీసుకోవాలండి. చూడండి ఎలా పట్టేసిందో మసాలా అంతా పీస్కి. చూడండి పీస్ ఎలా వచ్చిందో, లోన వరకు కూడా మసాలా మంచిగా పట్టింది, ఉడికింది. చూడండి ఎంత బాగుందో, సాఫ్ట్గా. చూడండి చాలా బాగా వచ్చింది. ఇదే కొలతలతో చేసుకోండి, యాజ్ ఇట్ ఈజ్గా రెస్టారెంట్లో తిన్నట్లే అనిపిస్తుంది. చూడండి దీంతో పాటు మిర్చి కసాలం రైతా సర్వ్ చేసుకుందాం.